తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా 11,30,000 మందికి ప్రయోజనం చేకూరనుంది. జూలై 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను పంపిణీ ప్రారంభిస్తారు. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతానికి కాగితం రూపంలోనే కార్డులు అందజేస్తారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా తాజాగా 2,04,000 కొత్త రేషన్ కార్డులకు సర్కార్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11,30,000 మందికి ప్రయోజనం చేకూరనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పౌర సరఫరాల శాఖ ఆమోదించిన కొత్త లబ్ధిదారుల గణాంకాలను ఇప్పటికే సీఎం కార్యాలయానికి పంపించింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను కూడా చేర్చారు. ఈ విధంగా కొత్త కార్డులు, పాత కార్డులలో సభ్యుల జోడింపుతో భారీ సంఖ్యలో పేద కుటుంబాలు రేషన్ పథకం లబ్ధిదారులుగా మారారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను దశల వారీగా పరిశీలించి ఆమోదిస్తుంది. కలెక్టర్లు ఆపై పౌర సరఫరాల శాఖ కమిషన్ ఆమోదించిన దరఖాస్తులను డైనమిక్ కీ రిజిస్టర్ DKRలో నమోదు చేసి లబ్ధిదారులను రేషన్ పథకంలో చేర్చుతున్నారు.